యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. రైతులకు తగినంత సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో పంట వరి నాట్లు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు కనీసం 3 బస్తాల యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా సమయంలో కూడా యూరియా కొరత రాకుండా చూశారని పేర్కొన్నారు. యాప్ ఆధారిత పంపిణీ విధానాన్ని రద్దు చేసి రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనాలో రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రైతు కరోనా వచ్చింది, రైతుకు కరోనా వచ్చింది. ఇప్పుడు అందువల్ల అధికారంలో ఉండే ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారైనా అన్ని నేను 3 కట్టలు ఇప్పిస్తానని చెప్పి గతంలో అన్ని వాగ్దానాలు చేసింది. ఇవాళ 1200 నుంచి 1300 ఉన్న 2020 ఇవాళ 2000కు పోయింది. 1500 ఉన్న కాంప్లెక్స్ 14, 37, 14, 200 వేసిపోయింది. రైతుకి 30,000 వ్యవసాయానికి అయ్యే ఖర్చు ఇవాళ 45,000కి మించుతుంది. 45,000 వ్యవసాయానికి ఖర్చు పెట్టి కౌలు రైతులు ఏ విధంగా మిట్టగా రాగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, మీరు ఆ చొరవ తీసుకొని మీ ముఖ్యమంత్రి అనుకుంటే తగ్గించగలరు. ఢిల్లీలో మాట్లాడమనండి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. ఈ విధంగా రైతులు అల్లాడిపోతున్నారమ్మా, నువ్వు అది గమనించుకొని చేస్తే నీకు కృతజ్ఞతలు కలుగుతాం తల్లి. ఇది అందువల్ల రైతుల తరఫున లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, దీనంగా వేడుకుంటున్నాం. హెచ్చరింపు కంటే దీనంగా వేడుకుంటున్నాం. అది మీరు గమనించి ఇది హెచ్చరికో మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీరు ఒక్కసారి ఆలోచించి రైతుల తరఫున నిన్న మీరు జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా రైతుల తరఫున ఏమి వాదించింది ఏం లేదు, ఏం మాట్లాడాల. అంతో ఎంతో రామనారాయణ రెడ్డి 2 మాటలు మాట్లాడాడు. ఇక్కడ ఏ మంత్రి కానీ ఎవరు మాట్లాడాల. అందువల్ల దయచేసి రైతుల తరఫున మాట్లాడండి. మా తల్లి, సిమెంట్ రోడ్లు ఈ గారు ముఖ్యం. ముందు రైతులు బతకాలా, రైతు బతకాలా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని వేడుకొనుచు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. మన జిల్లాలో రెండో కారు కానీ రెండో కారుకి అసలు ఎంత నీరు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు నీరు ఇచ్చారు అనేది మాత్రం జడ్పీ మీటింగ్లో అసలు ఆ పదవే లేదు. సరే, మొత్తానికి కరిగిరి రిజర్వాయర్ కింద రెండో పంటకి నీరు ఇచ్చారు. నారులు పోసారు, నారు యాత్రకు వచ్చాయి. కొంతమంది వేసారు, కొంతమంది వేస్తున్నారు. నారాత వేసిన వెంటనే 4వ రోజు 5వ రోజు కలుపుకుంటూ యూరియా కలిపి చల్లాలి. కానీ ఈరోజు యూరియా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే పాలసీలని తట్టుకునే పరిస్థితి రైతు లేదు. రబీ సీజన్లో 3 కట్టలు ఇస్తామని చెప్పి 3 కట్టలు ఇచ్చారు. ఇప్పుడు అంటే 135 కేజీలు రబీ సీజన్లో ఇచ్చారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లోకి వచ్చేళ్ళకి 61.5 కేజీ ఇస్తారంట ఎకరాకి. 135 కేజీలు ఫస్ట్ కార్డు ఇస్తే సెకండ్ క్రాప్కి 67.5 కేజీ ఇస్తారంట. 67.5 కేజీ అసలు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రైతు సరిపోతుంది లెక్క లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం, అగ్రికల్చర్ చెప్పడం, దానికి ఒక యాప్ పెట్టి ఆ యాప్తో రైతులు అల్లాడించడం తప్ప దీనివల్ల రైతుకి ఏమి ఉపయోగకరమైనది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా ఇబ్బందుల్లో కూడా రైతుకి ఈ రోజు కూడా ఇంటి కట్ట దొరకలేదు అని ఇబ్బంది పడిన పాపాన్ని ఎక్కడా లేదు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో లారీల ద్వారా తరలించి ఆ రైతుకి ఎంత కావాలంటే అంత ఇచ్చాడు. కానీ ఈ యాపులు, ఈ క్రాప్లు పెట్టిన తర్వాత 3 కట్టలు ఇస్తాం, 1 కట్టలు ఇస్తామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతు ఏ విధంగా కూడా ఇబ్బంది పడాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుక్కుపిండి కట్టలు ఏమి పెరిగిపోయినా 450 కానీ 370, 300 కాదు పెరిగినాయి. ఒకటి యూరియా అనేది సెకండ్ క్రాప్లో అంటే ఖరీఫ్ సీజన్లో యూరియా అత్యంత ముఖ్యం రైతుకి.